హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఫామ్కి వచ్చేసామండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా ఫామ్లో అని. అక్కడికి వచ్చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు దర్వాజా పెడుతున్నామండి, అందుకే వచ్చాము. మంచి ముహూర్తాలు ఏం లేవు, కానీ పంతులు గారిని అడిగితే ఈరోజు మంచి రోజు పెట్టుకోవచ్చు అన్నారు. అందుకే ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. మంచి ముహూర్తాలు ఏం లేవు కనుక పూజ లాంటివి ఏం పెట్టుకోలేదు. పంతులు గారిని కూడా పిలవలేదు, రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చాం. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చి ఏదో ఫార్మాలిటీస్ అన్నీ అనిపించేసాం, పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత రేకులు వేస్తారట, హడావిడిగా జరిగిపోవాలి అంటున్నారు వర్క్స్ అన్నీ. అందుకే ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. ఇది పూజ సామాన్ అంతా రెడీ చేసుకున్నాం మేమైతే. నేను మా అత్తమ్మ మా ఆడపడుచు ముగ్గురం వచ్చేసాం ఈరోజు మార్నింగే. ఇదంతా ఫినిష్ చేసేసుకుందామని మా ఆడపడుచు ఇందాకే పసుపు గుమ్మానికి రాసేసుకొని పసుపు కుంకుమలు ఇదిగో ఇలా గుమ్మం పెట్టే కింద పంచలోహాలు, నవరత్నాలు, పాదరసం అవన్నీ వేసి నవధాన్యాలు వేసి అన్నీ పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంది. పసుపు కుంకుమలతో సహా తనే కాని చేసింది. ఇదంతా ఫార్మాలిటీస్ అన్నీ. ఇది ఎందుకంతా హడావిడిగా చేయాల్సి వస్తుంది అంటే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కోళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసామండి. కోళ్ళని షిఫ్ట్ చేయడం వల్ల ఇంకా ఈ రూమ్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కోళ్ళకి ఫుడ్డు పెట్టాలన్నా కూడా డైలీ ఇంటి దగ్గర నుండి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 150 to 160 కోడిపిల్లలు ఉన్నాయి కదా, వాటికి డైలీ ఫుడ్ చాలా పడుతుంది. ఇక్కడ ఉంచడానికి ప్లేస్ లేదు. షెడ్ కూడా కరెక్ట్గా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. షెడ్ అయితే వేసాము, ఇంకా ప్యాచ్ వర్క్లు అనేవి ఉన్నాయి. చుట్టూ జాలి పెట్టాలి. పెద్ద వర్షం వస్తే చలి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని వర్క్స్ అనేవి ఉండిపోయాయి. సో ఈ షెడ్ ఈ రూమ్స్ అనేది కంప్లీట్ అయితే ఏమన్నా దానికి సంబంధించిన వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ముందు ఇవి ఫినిష్ చేస్తున్నాం. దీని తర్వాత అక్కడ షెడ్ వర్క్ అనేది ఉంది. అది కొంచెం ప్యాచ్ వర్క్స్ అనేవి అయిపోతే ఇంకా నెక్స్ట్ కాంపౌండ్ వర్కే ఉంది బ్యాలెన్స్. కాంపౌండ్ అసలు అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది కాంపౌండ్ వర్క్. చుట్టూ ఫెన్సింగ్ జాలి వేయించి ఏం రాకుండా చేద్దామని అనుకున్నారు, ఆవులు గేదెలు ఏం రాకుండా. కాకపోతే అన్నిటికన్నా లేట్ అయ్యేది అదే అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది అదే. 1.5 2 months ముందే స్టార్ట్ చేసాం ఈ వర్క్ అనేది. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసాం. కాకపోతే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, తొందరగా ఫినిష్ చేస్తారేమో అని అడ్వాన్స్ తీసుకున్నారు, కానీ అస్సలు ఫినిష్ చేయట్లేదు. ఫోన్స్ చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అందువల్ల లేట్ అయిపోతుంది మా వర్క్ అనేది. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఫినిష్ చేస్తారో. అందుకని ఈ వర్క్స్ అనేవి తొందరగా ఫినిష్ చేయాలని మా వర్కర్స్ని తీసుకొచ్చారు. మా వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంచి ఇక్కడే చేపిస్తున్నారు. అందుకే ఫాస్ట్గా అయిపోతున్నాయి వర్క్స్ అనేవి. నెక్స్ట్ ఈ గుమ్మం పెట్టడం అయిపోయాక ఈరోజు రేకులు వేస్తారంట. ఇంకా రేకులు వేస్తే నెక్స్ట్ ఫ్లోరింగ్ వేసి కాంపౌండ్ పెట్టడమే రూమ్స్కి. కాంపౌండ్ పెడితే ఈ వర్క్ అనేది అయిపోతుంది. ఫామ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వాస్విక్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వాస్విక్ వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.